ఈ పచ్చడి ఇలాగా వేసుకొని ఎండుమిరపకాయలో నుంచి ఇలా కారీ చూసావమ్మా. అబ్బో అసలు ఆ వాసన ఆహా ఓహో. పచ్చళ్ళు అంటే ప్రాణం ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం. ఇది కొన్నావా, ఇలా ఇలా చిలుపుకో. ఆయిల్ చూసావా ఎలా కారుతుందా. ఆహా అమృతం. కమ్మడి భోజనం చేసుకోవటం, తినటం, పిల్లలకు పెట్టడం, అది ఎంత మంచి అలవాటు అంటే వంట రాదు అనటం చాలా వరస్ట్. చాలా బాగుందండి. వేడి వేడి అన్నం, ఆ పచ్చడి, కొంచెం అంత నెయ్యి చుక్క. ఆహా ఓహో. రండి ఫ్రెండ్స్ తిందాం. ఎంత ఎక్సర్సైజ్ తెలుసా ఇది. అబ్బా ఎంత కమ్మగా ఉందో. చింతపువ్వు ఏంటి, చింతపూల చీర అని చెప్పేసి సాంగ్ ఉంది. ఎవరిదంటే జూనియర్ ఎన్టీఆర్ది. చింతపల్లి సంతకు పోతే చింతపూల చీర కొంటే చూసేవాళ్ళు ఇద్దరికి ఇద్దరు అనుకుంటారు. చీర నీకు కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, లేత చింత చిగురు. ఈ తోటకు వచ్చేసి ఇది చేయటం ఇది నేను 4వ వీడియో. చింత తోటలో ఎన్ని వీడియోస్ చేయాలో, ఈ చింత చెట్టు ఆకు నీకు దండమే తల్లి మమ్మల్ని వదిలే అన్నంత వరకు ఈ చింత చెట్టుతో ఇక్కడ మొత్తం కవర్ చేస్తాను. చింత చిగురుతోటి టమాటా, ఆలు, పచ్చిమిరపకాయ, వేరుశనగ గుండ్లు వేసి పచ్చడి చేస్తున్నాను హ్యాపీగా. దాంతో మీరు చూడండి, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. చింతపండు మాకు ఇక్కడ ఈ ఊర్లో గోంగూర దొరకదు ఫ్రెండ్స్. దాన్ని మైమరిపిచ్చి దేవుడా దండం పెట్టుకుంటాం. పుల్లగా పప్పులు వేసుకోవచ్చు. చింత చిగురు చేశాను, చింత చిగురు ఫిష్ చేశాను, చింత చిగురు రోటి పచ్చడి చేశాను. చింత చిగురుతో ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడి పడేస్తాను. అన్నీ చేస్తాను. ఈ ఒక వారం కనుక కంటిన్యూగా వస్తే ఈ తోటను కవర్ చేయొచ్చు. అది మొత్తం ఫుల్గా కాయలు అయితే కింద ఎన్ని రాలిపోయాయో నిజమా. ఇది చూడు, ఇది ఒక చింతకాయ ఇక్కడ. స్వచ్ఛమైన చింతపండమ్మా, స్వచ్ఛమైన చింతపండు, స్వచ్ఛమైన తోటలో స్వచ్ఛంగా వండుకొని తింటమే నా డ్రీము. ఎక్కడ తోటలు ఉన్నాయో రూపాయి చాక్లెట్లు ఉండే, మనకేమో పొలాలకి ఇలా లేవు. ఇంకా ఇలా తోటల దగ్గరికి వచ్చేసి ఏ తోట దగ్గర ఆ తోటకి సంబంధించి అన్ని వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టి హాలిడేస్కి పిల్లలు పెద్దలు అందరూ చూస్తారు కదా, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. చింత చిగురు పచ్చడి, చికెన్ ఫ్రై ఫుల్ వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట టచ్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నేను వీడియో పోస్ట్ పెట్టిన వెంటనే మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి. చూడండి, ఇదిగోండి రోటి పచ్చడికి లేత చింత చిగురు స్వచ్ఛమైంది. ఆంధ్రాలో 800 రూపాయలు ఉందంట ఒక డబ్బాను, ఒక కవర్ నిండా. మీకైతే ఇంత ఆకు వచ్చేసి పొట్లం కట్టి 50 రూపాయలు 60 రూపాయలు ఇంతకుముందు అమ్మేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు ఆంధ్రాలో ఏందో మనకు తెలియదు కదా. ఓకేనా. ఇది మైసూరు, నమ్మ ఊరు, నమ్మ మైసూరు. బాస్మతి బియ్యం అండి, పాత బియ్యం. ఎప్పుడైనా ఇంట్లో స్టోరేజ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు పెద్దలు అందరూ చూస్తారు కదండి.
బియ్యం అప్పటికప్పుడు తెచ్చుకొని తిన్నవి కొన్ని బాగు కొత్త బియ్యం ఇస్తారు. పాత బియ్యం అయితే పలావులు వండుకుంటే మంచిగా ఉడికిద్ది. అందుకనే కదిలితే రిపీట్ చెప్తున్నా. రెండు సార్లు కడుక్కోవాలి. ఇంకొన్ని నీళ్లు పోయి దానికి పోస్తానా? చూసారా, చింత చిగురు చెట్టు నుంచి తుంచినా సరే ధూళి ఉంటుంది కదా, దుమ్ము ధూళి, అందుకని చెప్పేసి కడుక్కోవాలి. ఏమి లేదు అయినప్పటికి కూడా 2 సార్లు కడుక్కోవాలి. ఇదేం గడ్డి, అదే మట్టిలో మొలిచేది కాదు కదా, స్వచ్ఛమైన ఆకు. నాకు తెలిసి 2 రోజుల నుంచి వచ్చిన ఆకు. ఎందుకంటే వారం నుంచి నేను తుంచుతానే ఉన్నా. తుంచిన ఏరియాలోని మళ్ళీ తుంచుతుంటే మళ్ళీ ఆకు వస్తూ ఉంది. చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే, కట్టు నాకు కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే, చెంగు బొట్లో తోపుతూ ఉంటే చెంగుమంటూ నువ్వు ఊరిస్తూ ఉంటే. చింతపూల కలర్ చీర అంటే భూమిక కట్టుకుని ఉంది కదమ్మా సింహాద్రి సినిమాలో, అదనమాట. చింతపూల చీర కలర్ అనగానే ముందు సింహాద్రి సినిమానే గుర్తొస్తుంది నాకు. గొప్ప గొప్ప అందగత్తులు గతంలో తీసినవన్నీ మంచి మంచి సినిమాలు, అది అర్థం చెప్పాలంటే. ఇవి పచ్చళ్ళలోకి ఉంచుకొని మిగతా అన్నీ వేపుల్లోకి పెట్టుకుందాం. చికెన్లోకి నేను కాడలతో సహా ఉంచుతానమ్మా, ఏరుకొని తినడానికి కన్నింటిగా ఉంటుంది. ఈ సపరేట్ పెట్టుకుందాం. కరివేపాకు, తోటలో కరివేపాకు కుప్పలు వాడేస్తానండి. ఇంత కరివేపాకు ఇళ్లలో 1-2 రెబ్బలు వాడతారు తప్ప ఎక్కువ వాడరు, కానీ నేను ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. కమ్మగా నోటికి. సమ్మర్లో అయితే అసలు ఇంట్లో ఎప్పుడు చూసినా చంటిబిడ్డ తల్లులు కానీ ఎవరైనా ఉంటేమా, పిల్లలు ఉంటే చాలు ఏమి చేయరు, ముందు పప్పు చారు లేకపోతే రసం, అదేనా ఇది ఎక్కువ చేస్తారు. పిల్లలు ఇష్టంగా తింటారు, నోరు మూసుకొని ఉంటారు. ఎవరైనా చేసినా సరే ఇరుగు పొరుగు ఒకరికొకరు ఇచ్చుకునేవాళ్ళమా. పిల్లల తల్లులు వాళ్ళు ముందుగానే పిల్లలకి పప్పు చారు చేస్తున్నా పంపిస్తానులే అని చెప్పుకునేవాళ్ళు. చాలా మంచి అండర్స్టాండింగ్తో ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇరుగు పొరుగు అల్లం వలంగానే రసం కళ్ళలో పడింది.
చూడండి అంత శుభ్రంగా కొన్ని నీళ్లు ఉన్నా పొదుపుగా వాడుకోవచ్చు. చిన్నప్పుడు ఒక బకెట్ నీళ్లు పెట్టుకుని మా అమ్మ ఎన్నంట్లు తోమేదో ఒక డీస్ లో పోసుకొడతారమ్మా. ముందు తోమినంట్లన్నీ ముందు ఆ డీస్ లో ఉన్న నీళ్లతో కడుక్కుంటారు, మళ్ళీ మంచి నీళ్లతో మళ్ళీ కడుగుతారు. అంటే నీళ్ళు ఎంత పొదుపు తీసేవాళ్ళు. ఆ నీళ్ల పొదుపు వల్ల అసలు ఎప్పటికైనా మర్చిపోలేము వాళ్ళు చేసే సంవత్సరాలు అంత మంచిగా ఉంటాయి. ఒక చోట కూర్చొని అన్ని పనులు పొయ్యి దగ్గర కూర్చొని పక్కనే అంట్లు తోమేవాళ్ళు, పక్కనే కొండలో నీళ్లు కాబెట్టుకునేవాళ్ళు. అంటే సెగ వేస్ట్ అవ్వకుండా. అన్నం కూరలు ఉడికేటప్పటికి పెద్ద కొండ నిండా నీళ్లు కాగిపోతాయి. ఒక పక్క మళ్ళీ పొయ్యి మీద అన్నం పెట్టేవాళ్ళు, ఈ సెగ పక్కకు రొట్టేది, డబల్ పొయ్యిలు ఉండేవి. అట్లా కట్టెలో ఉండే సెగ కానీ ఏది వేస్ట్ చేసేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే మనం తీసుకొచ్చేటప్పటికి వాసన అనేది లేకుండా ఉంటుంది. వంట స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇగోండి మల్లెపూలు. ఇక్కడ పైన ఒక చెట్టు మల్లెపూల చెట్టు అల్లుకుపోయి ఉంది. నేను 2 కొమ్మలు తీసుకెళ్ళా మా ఇంట్లో నాటుకుందామని. అదొకటి మామిడికాయలు కూడా కింద పడి మామిడికాయల చెట్లు కూడా వచ్చింది. తీసుకున్నా మా ఇంట్లో వేసాను, అవి పెరిగి పెద్దదవ్వాలి. ఇగోండి మల్లెపూలు కట్టుకుందామమ్మా. దారం తీసుకొచ్చా. దారం ఎందుకు తీసుకొస్తానో తెలుసా ఫ్రెండ్స్, మేము కవర్లు ఉన్నాయి చూసారా, కూర కవర్లు. కర్రీ వండిన తర్వాత ఇంటికి క్యాన్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి మనకి అంత ఫెసిలిటీస్ ఉండదు కదా. సేఫ్గా ఉండటం కోసం కవర్లు ఉంటాయి, ఫుడ్ ప్యాకింగ్ కవర్లు. అందులో వేసి దారం పెట్టి కడతాం, అందుకని దారం ఉంది. వంట చేసేద్దాం. జీడిపప్పు అఫీషియల్గా అంతంత రేట్లు పెడతారు కానీ జీడిపప్పు కింద 10 లైన్ చదువుతుంది. వెళ్తామా ప్లేట్ తీసుకో.
టమాటాలు అర్ధ కేజీ పైన వేసినాను చూడు. పచ్చిమిరపకాయలు 4 మిగిలిపోయింది, టమాటాలు తినండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్లో సాల్ట్ వేసుకున్నా, పసుపు వేసుకున్నా, చికెన్లో ఉండే ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్లోనే ఇవన్నీ మగ్గాలండి. చూడండి, టమాటాలు శుభ్రంగా మగ్గుతున్నాయి కదా. ఈ మగ్గంగానే తీసేసుకోవాలి. తీసేసుకొని చింత చిగురు ఏదైతే ఉందో ఇది కూడా శుభ్రంగా వేసుకొని మగ్గనివ్వాలి. అల్లం ఫ్రెండ్స్, ఇది వెల్లుల్లిపాయ, కచ్చా పచ్చగా దంచుకుంటే చాలు, మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం. చూసేవా మిక్సీ కన్నా ఎంత స్పీడ్గా అయిపోయిందో. పర్లేదులే. మనం ఇలా ఉన్నప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, జస్ట్ సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోండి. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో 5-6 ఇందులో వేసేసుకోవాలి. కారం కూడా వాటర్ కొంచెం, చికెన్లో ఉండే వాటర్ కొంచెం ఉంది అనగానే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలండి. సాంబార్ కారం అవటం వల్ల నేను 2.5 స్పూన్లు వేసాను. ఇది మీకు 1.5 స్పూన్ కిందకే లెక్క వస్తుంది. ఎందుకంటే ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేస్ట్ చేసిన పౌడర్. ఇది చెక్క లవంగాల పౌడర్ అండి. ఓకేనా? చిన్న మంట మీద మనం దీన్ని ఇలా మగ్గించుకుంటా ఉండాలా. కొంచెం కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోండి, కొంతమంది ఫ్రైలో అంత ఇష్టం ఉండదు కదా. ఇదిగోండి, టమాటాలు చూసారా అంటే జ్యూసీగా అయిపోయినాయో. ఇలా ఉన్నప్పుడు మనం చూడండి బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది మాత్రం చిన్న మంట పెట్టుకోవాలి. పచ్చడిలోకి దేంట్లోకైనా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ పడితే నిలవ ఉంటాయండి. ఓకేనా? సిమ్లో పెట్టి ఉండుకోవాలి.
ఆకు మీకు చూస్తుండగానే చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయిందో. సెకండ్స్లో ఏం కావాలనే. సిమ్లో వదిలేయాలి. ఇది కూడా అంతే. ఇంట్లో నుంచి రావడం ఇవన్నీ సర్దుకోవడం ఇదే కొంచెం టైం పట్టిందిలే. కానీ మా అమ్మాయి వాళ్ళు చెప్తారు, వంట చిటికేసి వండుతావు మమ్మీ నువ్వు అని. సాల్ట్ సరిపోయిందో లేదో సార్ చూసుకున్నాం. కొంచెం వేస్తే సరిపోయింది. జ్యూసీగా చికెన్ ఫ్రై ఎంత బాగుంది చూడండి. ఆకు చూసారా ఎలా మత్త పడిపోయిందో. మెత్తటి లేత కదా, ఏం కానీ వేడికి మెత్త పడిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చికెన్లోమా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకోపోయినా పర్లేదు. కొన్ని సందర్భాల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అదే మనం వెల్లుల్లిపాయ కారం ఒకటే వేసి చేసాం అనుకో, అప్పుడు కొత్తిమీర వేయకపోయినా పర్లా. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. జ్యూసీగా స్పైసీగా. మనం ఈ పచ్చడి చేసుకునే ఈ గ్యాప్లో ఈ చికెన్ అనేది చూసారా, ఈ ఫ్రై చేసుకునే గ్యాప్లో అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. అయిపోయింది. ఇక దీన్ని మనం ఒక 2-3 మినిట్స్ చూసారా ఒక పక్క, ఇది కూడా అయిపోయింది. స్టవ్ వేసుకోవడమే. ఓకేనా, పచ్చడి చేసేసుకుందాం. ఇది బౌల్లో రైస్ ఆపేసుకొని ఇవన్నీ తీసుకొని అలా బౌల్ వేసుకొని పచ్చడి చేసుకోవాలి. చల్లార్చిన తర్వాత చేసుకోవాలమ్మా. వేడి వేడి చేస్తే చేతులు కావుతాయి. ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ పక్కన పెట్టామనుకో ఇవన్నీ చల్లారిపోతాయి. చూసావా ఎంత ఆకు ఎంత అయిందో. ఈ కాడలు ఇవన్నీ ఏరి పడేసుకోవచ్చు. ఓకేనా. స్టోరేజ్ చేసుకునే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు బస్తా ఆకు తీసుకొచ్చేసి ఎర్రటి ఎండబెట్టేసి అది మళ్ళీ దంచుకొని డబ్బాలు వేసుకునేవాళ్ళు. చికెన్ కర్రీ వండుకోవాలనుకుంటే చికెన్ కర్రీ మొత్తం ఉడికి అయిపోయిన తర్వాత అంత చిగురు వేసేసేవాళ్ళు. పప్పు చేసుకోవాలంటే అంత చిన్న చిగురు వేసేవాళ్ళు. ఫిష్ చేసుకోవాలన్నా మటన్ చేసుకోవాలన్నా ఆ ఆకు అనేది స్టోరేజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఏ సీజన్ లో వచ్చే ఆకు ఆ సీజన్ లో తప్ప మళ్ళీ మిగతా రోజులు దొరికిద్ది. ముదురాకు దొరికిద్ది. ఆ ముదురాకు మనకి తినడానికి కుదరదు కదా. వర్షాకాలంలో కూడా కొన్ని చెట్లకు వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది ఎన్ని వీడియోస్ చేస్తానో ఇంకా అన్ని వీడియోస్ చేస్తాను. చూసి నేర్చుకోండి. రాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నంలో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టేద్దాం. అన్నం నిల్వ ఉండాలంటే కొంచెం సాల్ట్ పడాలండి. చూసాను ఎంత బాగుందో చికెన్ ఫ్రై. సూపర్గా ఉంది. వదిలేస్తే ఒక్కదాన్ని తినేస్తా కానీ ఎంతంటే తినడానికి ఆప్షన్స్ లేవు కాబట్టి సైలెంట్గా ఉండడమే. పచ్చడి దంచుకుందామా? పచ్చడిలో నంచుకోవడం. ఓకేనా, పచ్చడి చేసుకుందాం. వస్తే కొబ్బరి నీళ్ళకి కానీ కొబ్బరికి కానీ దేనికి కొద ఉండదు. పొద్దున్నుంచి ఎంత చింతపండు తిన్నాను. స్వీట్ అంటే స్వీట్గా ఉంది. చాలా బాగుంది. స్వీట్గా ఉంది.
మిక్సీ కూడా ఇంత స్పీడ్గా అవుదేమో సిరి. కింద పెట్టుకోము ప్లేటు. ఇందులో కళ్ళు పెడితే ఇంకా స్పీడ్గా అవుతుంది. ఇదిగో ఒక స్పూన్ వేసా. వెనకాల మేకలు చూడ ఫైటింగ్ చేసుకుంటా ఉంది. అవును, పక్షులు ఇప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా. అంత స్వీట్గా ఉంది. రోజు అక్కడికి ఎక్కుతాయి. మొన్నైతే 2 మేకలమా ఫైటింగ్ చేస్తాం. తలకాయ గుద్దుకొని అందుకని అనుకుంటా అంతగా కొట్టుకుంటున్నా సరే తలకాయలతోటి. తలకాయ పగలట్లేదంటే అందుకని తలకాయ మోసం తినమంటున్నారు అందరూ. చిన్నప్పటి నుంచేమా తలకాయ మోసం తింటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారనేది మళ్ళీ దాన్ని చూడంగానే నాకు గుర్తొచ్చేసింది. రోట్లో చేసుకునే పచ్చళ్ళు అమృతమమ్మా. ఎంత శక్తో తెలుసా సిరి. చేతులు పచ్చళ్ళు గిచ్చళ్ళు రోళ్ళు దంచడం ఇది అసలు నిజంగా ఎంత చేతులకి ఫిట్నెస్ తెలుసా. దీంట్లో చింతపండు అవసరం లేదు మా. ఆల్రెడీ చింత చిగురేగా. టమాటా పులుపు అంతా ఉంటది. కొబ్బరి నీళ్ళు రంగానే చేతులు వచ్చేస్తాయి నాకు ఎప్పుడు. కమ్మటి వాసన వస్తుంది సిరి. వెల్లుల్లిపాయలు ఏం కాదు. ఇడ్లీ చట్నీ చేసావు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు. అవును, జాగ్రత్తగా దంచాలి. మా కళ్ళలో పడతాయి. చిన్నప్పుడు ఇలా దంచుతా ఎన్నిసార్లు కళ్ళలో పడినాయో. వచ్చి మా అమ్మ వీటి మీద అలా కొట్టేది. నా బిడ్డ కళ్ళలో పడిందమ్మా అని ప్రాణం పోయినట్టుండేదమ్మా. ఎంత చిగురు. అవసరం లేదు మా. లేత కాబట్టి మిక్స్ అయిపోయినావా? అదే ముద్రాకైతే ఆ కాగ్గా నీ జన్మ పట్టేది అది. నీ చేతులు నువ్వు పట్టేది. కాళ్ళు ఏమన్నా చేతుల్లో తీసేసుకోవచ్చు. లేత కాళ్ళే కదా. ఇదిగోండి.
చేతులకి ఎంత ఎక్సర్సైజ్ తెలుసమ్మా ఇది. మిక్సీలో అయితే జస్ట్ అట్లా వేసామా ఇట్లా తీసామా, కన్ను ఆర్పి కన్ను మూసేటప్పటికి ఇట్లా 2 ట్రిప్పులు కలర్ అంటే చాలు. సాల్ట్ చూసుకున్నాం. అబ్బా ఎంత కమ్మగా ఉందో. కొంచెం సాల్ట్ తగ్గిందమ్మా. ఆహా సిరి, ఇది చింత చిగురు పచ్చడి అని ఎవరిని అనుకుంటారా? పుల్ల పుల్లగా అస్సలు కమ్మగా ఉందండి. పులుపు తింటాం చాలా మంచిదండి. సి విటమిన్ అనేది మనకి పులుపు ఉంటుంది. అయిపోయిందమ్మా. కమ్మటి పచ్చళ్ళు. ఊర్లో వెళ్ళేవాళ్ళమా ఇంతకుముందు. ఇప్పుడు అంటే అందరి దగ్గర హోటల్లో వెళ్ళి తింటున్నారులే కానీ ఇంతకుముందు పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. పులిహోర పచ్చడి. కమ్మడి పచ్చడి బాగుంది అసలు, ఎంత బాగుందో. చింతపండు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. చింత చిగురే పులుపు కదా, ఆ కమ్మదనం ఆ వాసన అనేది అద్భుతంగా ఉంటుంది. ఇంత పచ్చడి పెద్ద ఫ్యామిలీ వాళ్ళకైతే ఒక పూట ఒక రోజులో అయిపోయింది. ఇక మాలాంటి వాళ్ళకైతే ఒక 2 రోజులు అట్లా. ఈ ఉల్లిపాయ కచ్చా పచ్చగా పంటి కింద తగులుతుంటే ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఇదే హైలైట్ చూసారా. ఇక దీన్ని మనం ఇందులో వేసేసుకోవడమే. ఓకేనా? ఇష్టం ఉంటే తాళింపు వేసుకోండి, ఇష్టం లేకపోతే మీరు ఇలాగే తినేసేయండి. తాళింపు అయినా వద్దా సిరి? అది జీలకర్ర ఆవాలు మెంతులు. జీలకర్ర ఆవాలు ఇవి మెంతులు. మెంతులు కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చిన్న మంట పెట్టుకోండి. ఇదిగోండి కరివేపాకు అయితే నేను ఎంత వాడతానండి పచ్చడిలోకి, ఫిష్లోకి చాలా వాడతా. కూరల్లో ఉంటే మంచిదండి, వాసన ఎదజల్లిద్ది. ఇదిగోండి అసలు ఏముంది అసలు పచ్చడి మాత్రం. కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయిపోయింది. సూపర్ ఎమ్మి ఎమ్మి పచ్చడి. వాసన గుమాయిస్తుంది. అమృతం అండి, నిజంగా చెప్తున్నా. ఎంత బాగుందో కమ్మ కమ్మగా. సాల్ట్ తగ్గినా మీకు టేస్ట్ తెలియదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సాల్ట్ తగ్గినా కారం తగ్గినా మీరు ఏ చెత్త తింటున్నారా అన్నట్టు ఉంటుంది. ఇవి 2 సరి చేసుకున్నారనుకోండి, ఇందులో ఆయిల్ లేకపోయినా, జీలకర్ర లేకపోయినా, మెంతులు లేకపోయినా, ఏమి లేకపోయినా, వాసనతో సంబంధం లేకపోతే మాత్రం ఉప్పు కారం 2 సమానంగా ఉంటే పచ్చడి ఏదైనా సరే, ఆయిల్ ఇవన్నీ లేకపోయినా సూపర్గా ఉంటాయి రోటి పచ్చళ్ళు. రాసి పెట్టేసేయండి అలా. వేయినా వద్దా? వద్దులే, ఆ వాసన పోయిద్లేమా. అవును, చింత చిగురు వాసన పోయిద్ది, అందుకనే. కొన్ని కూరలు కొత్తిమీర లేకపోతేనే బాగుంటది. అవును, కట్టేసుకుందాం. అమ్మయ్య కట్టేసుకున్నా. బౌల్లో తోడేనా? తోడేసి. సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్, కమ్మడి పచ్చడి. ఆహా, ఓహో, బల్లే 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 బాగే. అదొక చెక్క, ఇదొక చెక్క. కమ్మటి వంట రావటం ఒక అదృష్టం. అది తిని బాగుందంటాం ఇంకొక అదృష్టం. అసలు ఏం తిన్నా సరే అరేంజ్కొని తెల్లారంగానే వెయిట్ అనేది ఎవరైతే పెరగకుండా ఉంటారో వాళ్ళు నా లెక్కలో దేవుళ్ళతో సమానం. వాళ్ళని మించిన ఆరోగ్యం ఇంకొకటి లేదు. రండి తిన్నాం.
వేడి వేడి అన్నం, ఆ పచ్చడి, కొంచెం అంత నెయ్యి చుక్క. ఆహా, ఓహో. రండి ఫ్రెండ్స్, తిందాం. మేక వస్తుంది అనుకోలే. షూ. ఆహా, ఓహో, భలే 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 బాజే. అదొక చెక్క, ఇదొక చెక్క, పప్పు చెక్క, దానిమ్మ చెక్క. రండి తిందాం. ఆహా, ఓహో, ఈ పచ్చడి ఇలాగా వేసుకొని ఎండుమిరపకాయలో నుంచి ఇలా కారీ చూసావమ్మా. అబ్బో, అసలు ఆ వాసన. ఆహా, ఓహో. పచ్చళ్ళు అంటే ప్రాణం ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం. ఇది కొన్నావా, ఇలా ఇలా చిదుపుకో. ఆయిల్ చూసావా ఎలా కారుతుందా. ఆహా, అమృతం. కమ్మటి భోజనం చేసుకోవటం, తినటం, పిల్లలకు పెట్టడం, అది అబ్బా ఎంత మంచి అలవాటు అంటే వంట రాదు అనటం చాలా వరస్ట్. చాలా బాగుందండి, భలే ఉంది నిజంగా. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, ఎదిరిపోతుంది. నెయ్యి వాసన, చింత చిగురు, కమ్మటి పచ్చడి అండి. చూడండి ఎంత బాగుందో పచ్చడి. చూస్తే ఇందులో చింత చిగురు వేసినట్టే అనిపించలా, కానీ ఎంత చింత చిగురు దేశమా. చింత చిగురు ఆంధ్రాలో ఎక్కువ రేటు ఉందంట. ఆహా, ఎంత బాగుంది సిరి. సూపర్ ఉందమ్మా, నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఎన్ని మార్కులు వేస్తావు సిరి? 100కి 100 మాటలు లేకుండా చెప్తా, అంత బాగా చేసి, డౌట్ లేకుండా. కమ్మగా అనిపిస్తుంది అసలు. ఎంతైనా తినగలను ఫ్రెండ్స్, కానీ చింత చిగురు పచ్చడి ఇదే ఫస్ట్ టైం తిన్నాను. సూపర్ ఉంది. మేము చిన్నప్పుడు అమ్మమ్మ చేసి తినేవాడమ్మా. నాకు వచ్చిన తర్వాత నేను చేయటం ఇది ఫస్ట్ టైం. అవును, చింత చిగురుతో పచ్చడి ఏంటా అనుకున్నా ఫస్ట్ చెప్తుండే. చాలా బాగుంది, అదిరిపోయింది. ఎంత బాగుందో పచ్చడి. ఆహా, చికెన్ ఫ్రై అయితే హల్వా. నాలుగు ముద్దలు తిన్నా, మంచి భోజనం తింటాం, చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. మంచి భోజనం తింటాం, అదృష్టం ఉండాలమ్మా. ప్రతి ఒక్క మెతుకు మీద మన తలరాతిలో ఉందా లేదా అని ఉంటుందంట. మన రాతిలో ఉంటేనే అది మనకి నోట్లోకి వెళ్ళిద్ది. అందుకనే ఏ రోజుకి ఆ రోజుకి దేవుడి దండం పెట్టుకోవాలా. దేవుడా మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చావయ్యా. ఏం పెద్ద గొప్పగా ఉండదు ఫ్రెండ్స్. నా లెక్కలో కడుపు నిండా అన్నం తిని అది అరాయించుకొని హ్యాపీగా ఉండటం అనేది ఆరోగ్యంగా అదే గొప్ప వరం. ఫ్యామిలీ బాగుండాలా, పిల్లలు ఫస్ట్ ఇంట్లో. చాలా బాగుంది సిరి పచ్చడి. కొండడు అన్నం తినగలను, మిత్తంగా తినాలని మిత్తంగా వేసుకున్నా.
ఆహా, ఎండుమిరపకాయ రేపుడికి నాని కచ్చమంట ఆయిల్ పీల్చేసుకొని ఆయిల్ ఇలా ఉంచితే వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయ వేసాం కదా, పచ్చి ఉల్లిపాయ, అది కూడా కచ్చమంట బండికి తగిలి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ కూడా ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. కారం కలుపుకుందాం. చికెన్ కారం చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఆహా, ఎంత బాగుందో, ఎంత బాగుందో సిరి, అసలు మాటల్లో వర్ణించలేము. నిజంగా భలే ఉన్నామా, సూపర్ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి, నోటిఫికేషన్ వచ్చింది. నేను వీడియో పోస్ట్ పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుంది. బాయ్. చాలా బాగుంది, ఇంట్లో తయారు చేసుకుని తినండి. నిజంగా భలే ఉంది ఫ్రెండ్స్ అసలు చికెను. హలో, ಇವತ್ತು ಚಿಕನ್ ತಿಂಟಾರಾ ಇವಾಗ ನೀವು? ಈಗ ಸರಿ, ತಿಂಟಾರಾ? సరే. వేడి వేడి అన్నం మీద అంత నెయ్యి. ఫ్రెండ్స్ తిందాం, మంచి భోజనం, చాలా బాగుంది. ಬನ್ನಿ.